హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో అసలేం జేయాలి, ఏంటి అని నాకైతే ఏం అర్థం గావట్లేదండి అసలు. కాసేపు ఒక్క నిమిషం గూడా రెస్ట్ తీసుకోవడానికి అవ్వట్లేదనమాట. అసలు స్కిన్ గురించి, ఫేస్ గురించి ఏం పట్టించుకోవట్లేదండి. సో, ఇలా కాదు ఇంక నుంచి లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామనైతే నేనైతే అనుకుంటున్నానండి. ఈ రోజు నుంచి ఏవైతే కొరియర్‌లో పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ గూడా పంపించేసానండి. ఇంకొన్ని ఉన్నాయి. సో, అవి గూడా కొంచెం కస్టమర్స్‌కి అవి కాల్ జేసి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకొని, అన్నీ అట్లా కొంచెం ప్రశాంతంగా ఉన్నాననమాట ఈరోజైతే. ఇల్లంతా కొంచెం ఫ్రీ అయిందండి. నేనిప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాను నిజంగా. అంటే నా బిజినెస్‌కి నేనొక టైం పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నానండి. ఆ టైం, ఈ టైం అలా కాకుండా. అసలకి నేను ఈ మధ్య హ్యాండ్స్ హెయిరు, లెగ్స్ హెయిరు అస్సలు రిమూవ్ చేసుకోవడమే వదిలేసానండి. ఎందుకంటే చాలా బద్ధకమొచ్చేసింది. హ్యాండ్స్ హెయిరు, నెక్స్ట్ లెగ్స్ హెయిర్ తీయడానికి రేజర్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉండేదాన్నండి నేను. వ్యాక్సిన్ గూడా వాడతా ఉండేదాన్ని. సో, వ్యాక్స్ ఏంటి అంటే ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత బంప్స్ రావడం, రేజర్‌తో కట్ అవ్వడం అలా జరిగేది. సో, ఇట్లా కాదులే దీనికొక సొల్యూషన్ తెచ్చుకోవాలి అని చెప్పి సో, ఇక్కడొచ్చేసి నేను న్యూడ్ వాళ్ళది యాంటీ టానింగ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అయితే ఆన్‌లైన్‌లో చూసానండి. తెప్పించుకున్నాననమాట. అసలెలా ఉంది, ఏంటి అని చెప్పి మీతో పాటు నేను గూడా షేర్ జేస్తాను చూడండి. సో, ఎట్లా నాకు యూజ్‌ఫుల్ అయిందా, లేదా ఇది మొత్తం గూడా షేర్ జేస్తాను. నిజంగా వ్యాక్స్ దీని ప్రైజొచ్చేసి మనకి 360 రూపీస్ ఉంటదండి. ట్విన్ ప్యాక్‌లో వస్తదనమాట. మనకి ఈ విధంగా ఉంటుంది ప్యాకింగ్ అంతా గూడాను. ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. కోజిక్ యాసిడ్ సో, మీకు తెలిసే ఉంటదండి. కోజిక్ యాసిడ్ అంటే మన స్కిన్‌ని బ్రైటనింగ్ చేయడానికి చాలా బావుంటుందండి. ఇక్కడ చూసారా నాకు హెయిర్ చూడండి ఎలా పెరిగిపోయిందో. జుట్టు పెరగడం తక్కువే గానీ, అస్సలు ఈ హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి హెయిర్ మాత్రం పెరుగుతానే ఉంటదండి. తీస్తా ఉండడం, పెరుగుతా ఉండడం ఇదే జరుగుతా ఉంటదనమాట. చూసారు గదా! సో, ఇక్కడ నేనొచ్చేసి క్రీమ్ అప్లై జేస్తున్నాను. అసలెలా పనిజేస్తదో ఒకసారి చూద్దామండి. అంటే నేను ఆన్‌లైన్‌లో చూసిన దాని ప్రకారం జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే హెయిర్ అనేది రిమూవ్ చేసేస్తుంది. అంటే ఎలాంటి పెయిన్ కానీ ఏమీ ఉండదండి. అలానే దీంట్లో పపాయ ఎక్స్‌ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి, మన హెయిర్ అనేది రిమూవ్ చేయడం చాలా తగ్గిచ్చేస్తుందంటండి. నిజంగా చాలా హెల్ప్‌ఫుల్ అయినట్టే గదా! పక్కన హెయిర్‌కి నేను అప్లై చేయట్లేదు. నేనెక్కడ కొద్దిగానే అప్లై చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఓకేనా? జస్ట్ కొంచెం మాత్రమే అప్లై చేస్తున్నా. అటు ఇటు నా హెయిర్ అలానే ఉందండి. ఒకసారి నాకిలాంటి ప్రయోగాలు చేయడం అంటే చాలా చాలా ఇష్టమండి. అసలెలాగా ఏంటి అని చెప్పైతే నేనిక్కడ చూస్తున్నాను. సో, ఇది అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోండి. ఇది బంప్స్ రావడం నెక్స్ట్ అలాంటిదేమీ ఉండదని అనుకుంటున్నానండి. సో, ఇక్కడ చూడండి. హే! భలే వస్తుంది చూడండి హెయిర్. హెయిర్ అంతా కూడా బాగొస్తుందండి. ఇంకా వచ్చేసి ఇది యాంటీ ట్యానింగ్ కాబట్టి నాకైతే లోపలున్న ట్యాన్ గూడా వచ్చేస్తుందనమాట. పిచ్చి పిచ్చిగా బ్లాక్‌గా ఉన్న ట్యాన్ గూడా వస్తుందండి. సో, నాకు ఈ మధ్య ట్యాన్ చాలా ఎక్కువుంది. పెద్దగా నేను పట్టించుకోకపోవడం వల్ల. సో, ఇంక ఈ రోజు నుంచి కేర్ తీసుకోవాలనైతే నేనైతే అనుకుంటున్నానండి. మీరు గూడా చూడండి సరేనా? బాగొస్తుందండి జుట్టు మాత్రం. జస్ట్ 5 మినిట్స్ కంటే తక్కువే ఉంచానండి నేను. కానీ గట్టిగా 5 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా బాగొస్తది. ఇక్కడ చాలా బాగొస్తుందండి. అలానే వచ్చేస్తుందనమాట హెయిర్ అంతా గూడాను. అలానే ట్యాన్ కూడా ఇది యాంటీ ట్యానింగ్ కాబట్టి ట్యాన్ కూడా వచ్చేస్తుంది. సో, ఇదేంటి అంటే పపాయ ఎక్స్‌ట్రాక్ట్స్ ఉంది కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కూడా తగ్గుతుందంటండి. సో, తప్పకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా! ఇదేదో బావుంది గదా! సో, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను దీని లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి.